తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోర తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవతలు. అరగజ అనేది వింటూ ఉంటామండి. అవునమ్మా. అరగజ అంటే ఏమిటి? ఇదేమిటో సంస్కృతం వాక్యమా, లేక సంస్కృతంకి సంబంధించినటువంటి వర్డా, లేకపోతే అసలు మన నిత్య దైనందిన జీవితంలో అరగజని మనం పెట్టుకోవచ్చా? ఇప్పుడు అది దేవతా మందిరాల్లో పెట్టుకునేటటువంటి యోగ్యత దానికి ఉందా? అసలు ఏ కామ్యార్థం దీన్ని వినియోగించుకోవచ్చు మనం ఒకసారి మీ ద్వారా? ఖచ్చితంగా తల్లి, ఏ కామ్యార్థం కోసము అని అంటే అరగజ అనేది ఒక మీ అందరికీ తెలిసిన అస్త్రాల్లో గొప్ప అస్త్రం ఏంటిది? బ్రహ్మాస్త్రం. కానీ బ్రహ్మాస్త్రానికి మించిన అస్త్రం ఏంటి? ఇంకోటి ఉందండి, త్రిశూలాయుధం. త్రిశూలాయుధం ఎవరు వాడేది? ఈశ్వరుడు. ఈశ్వరుడు. త్రిశూలాయుధానికి మించిన ఆయుధం ఏంటి? విషాయుధమే తెలియదు మనకి. మాకైతే తెలియదు. త్రిశూలాయుధం. త్రిశూలాయుధానికి మించిన ఆయుధం. ఈశ్వరుడికి మించిన వాడు ఎవడు ఉంటాడండి? దుర్గాదేవి హస్తం యందున ఉండేటువంటి కత్తి. అందుకోసమే స్త్రీ సృష్టికర్త అన్నది. కాకపోతే సృష్టికర్తతో కాదు కానీ త్రిశూలాయుధంతో పోలవచ్చమ్మ. ఈ అరకజ అనేటువంటిది త్రిశూలాయుధంతో సమానం. ఈ త్రిశూలాయుధానికి అరకజకు సంబంధం ఏంటి అనే ఆలోచన రావచ్చు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు తల్లి, అయ్యా నాకు చేతబడి జరిగింది, పీడకలలు వస్తున్నాయి, నాకు అమావాస్య అయితే ఇట్లా అవుతుంది, అలా అవుతుంది అని ఎంతోమంది దగ్గరికి తిరిగి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వేలకు వేలు. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అత్యంత అపూర్వ శక్తివంతమైనటువంటిదే ఈ అరకజ తల్లి. ఈ అరకజను ఎప్పుడైతే మీరు నుదుటి మీద ధరిస్తూ ఉంటారో, మీకు ఇది సామెత ఐడియా ఉంది కదా, తినగ తినగా వేమ తీయనుండు. ఇది ఎప్పుడైతే పెడుతూ ఉంటామో ఎర్రకజను పెడుతూ ఉంటే నిత్యంగా వారికి చేసినటువంటి యొక్క దుష్టశక్తి ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతూ ఉంటుంది, సమ్మగిల్లిపోద్ది. అంటే మొత్తానికి పోదు, దాని ప్రభావం, చేతబడి ప్రభావం ఇది ధరించినప్పుడు మన శరీరంకి కానీ మన ఒంటికి కానివ్వండి, ఇంటికి కానివ్వండి తాకకుండా చూసుకుంటుంది. అంతటి గొప్ప ఆయుధం ఏదయ్యా అంటే కేవలం ఈ అరకజ. ఇది దేంతో తయారు చేస్తారో చెప్పొచ్చు కానీ అది నిధాయుధం. అందులో నుంచి రెండే చెప్తా, రెండైతే చెప్పను. వీడియో అయిపోయిన తర్వాత మిగిలిన రెండేంటి అనేది చెప్తా. అలాగే. మొట్టమొదటిది ఆవు పేడ, రెండవది ఒంటె నెయ్యి. మిగిలిన రెండు తర్వాత మనం చెప్పుకుందాం ఏంటి అనేది. కాటుకలాగుంది, చాలా స్మూత్ టెక్స్చర్తో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. రైట్. ఇది ఇట్లా నుదుటిన ధారణ చేయడం యాక్చువల్గా నా దగ్గరికి సుమారు నేను ఒక 15,000 మంది వరకు ఇచ్చాను ఈ అరకజ. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడిన వాళ్ళు దాని యొక్క శక్తి ఏంటో చెప్పేటి వాళ్ళు చూశారు. ఎందుకంటే ఇది మొట్టమొదట మేము తయారు చేసిన తర్వాత, ఇది ఎలా తయారు చేస్తామంటే తల్లి, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పూర్తి కాగానే మేము కొంతమంది తాంత్రికులం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి అడవి ఎందుకు వెళ్ళేసి ఒక 28 రోజుల పాటు ఆ అడవిలోనే ఉండి అరకజను తయారు చేసి బయటికి తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని ఇలా డబ్బాలో పెట్టేసి పెట్టుకున్నాం. వాస్తవానికి చెప్పాలంటే ఇది చాలా అత్యంత విలువైనటువంటిది. ఇది తయారు చేసిన తర్వాత నేను నా మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ మా తండ్రి గారి మీద చేశాను. కరోనా పీరియడ్లో నేను వేరే రాష్ట్రంలో ఉండాల్సి వచ్చింది. లాక్డౌన్ అయ్యింది. సో నేను ఇటు రాకుండా ఉన్నాను. అప్పుడు ఇంటి పరిస్థితి ఏంటి అనేది నేను చూసుకోను. ఎందుకంటే తంత్ర సాధనలో ఒకసారి కూర్చున్నామంటే తల్లి, ఫోన్స్ కానివ్వండి ఏది కానీ ఒక 1 వీక్ 10 డేస్ వరకు మేము ముట్టమన్నట్టు మొత్తం ఆ పూజలో నిమగ్నమైపోయే ఉండాలి. ఆ స్థితిగతుల్లో ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలియదు, చాలా ఫేస్ అవుతున్నది. మా నాన్నగారు అనుకోకుండా వారికి కొంచెం దుష్టశక్తి ప్రయోగం అనేటువంటిది జరిగింది. ఈ బొట్టు తయారు చేసిన కొత్తలో ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు,
ఇది తయారవ్వడానికి 26 రోజులు పడుతుంది. 26 రోజుల నుంచి మా నాన్నగారికి వాడినప్పుడు 15వ రోజు, బొట్టు తయారైనప్పటి నుంచి 15వ రోజు నేను ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న పిచ్చి పిచ్చిగా అంతా, ఆయన ఒక అపూర్వ శక్తి గలవాడే మంచిగా. ఇంకోటి ఏంటంటే ఆయన స్వప్నాంజనేయ ఉపాసకులు. వారిని దుష్ట శక్తి అసలు తాకగలిగిందా? తాకింది. అయ్యో బాబాయ్. తాగేసరికి వారికి ఎర్రకజ బొట్టు పెట్టాను. వితిన్ హవర్స్లో రిజల్ట్ కనిపించింది నాకు. కామ్ డౌన్ అయిపోయారు ఆయన? కామ్ డౌన్. ఇంకా వితిన్ 29 డేస్లో నార్మల్. అంతటి శక్తి కేవలం ఈ ఎర్రకజకు మాత్రమే ఉంటుంది. ఈ దుష్టశక్తి చేతబడులకు మనం పొయ్యి వేలు ఖర్చు పెట్టడం కాదు. ఎందుకనంటమ్మా, ఇంతమంది తాంత్రికులు కలిసి ఒక అపూర్వ శక్తితో తయారైనటువంటిదే ఈ అరకజ. మామూలుగా అందరూ బయట వేరే షాపుల్లో అరకజలు తయారు చేస్తున్నారు ఎందుకంటే అరకజను తయారు చేసేది తంత్ర విద్యలో మాత్రమే ఉంది, బయట ఎక్కడా లేదు. అయితే కొంతమంది కేరళ వీళ్ళు తయారు చేయడం బయటికి పంపించడం అవుతుంది. అవి నార్మల్గా చేసేటివి. ఏంటి అని ఒక వ్యాపార విధి తత్వాల్లో ఉండి చేయాల్సింది కాబట్టి పని చేస్తుందా అంటే దాన్ని నేను చెప్పాను. సమాధానం నా దగ్గర అసలుకే లేదు. అందుకోసం ఏంటి అంటే ఇది నేను చేసింది, నేను వాడిన తర్వాతనే బయటికి ఎగ్జిక్యూట్ చేశాను. రైట్. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. అంటే ఏదో జరిగాక కాకుండా, ఏమంటే మాకు భయంగా ఉంది, మాకు శత్రువుల భయం ఎక్కువ ఉంది, లేకపోతే పసిగట్టగలం మన చుట్టూ వీళ్ళు ఒకంత నెగటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ చేయటానికి వీళ్ళ దగ్గర మనుషులు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని మనకి ఎంతో కొంత పసిగడతాం. అట్లాంటి వాళ్ళతో మాకు కొంచెం ఇబ్బంది ఉంది, అది మా దాకా రాకుండా ఉండడం కోసం దీన్ని వాడుకోవచ్చు. ఎర్రకజ వాడవచ్చు, పెట్టుకోవచ్చు ముందుగా. శత్రు సంహారణ. అందుకే ఇందాకేమన్నా అంటే త్రిశూలాయుధము దాంతో పోల్చాను. ఒకటి చేతబడి. త్రిశూలానికి ఎన్ని మూలాలు ఉంటాయమ్మా? 3 మూలాలు ఉంటాయి. ఇలా వచ్చి మధ్యలో ఒకటి ఉంటుంది. ఇటువైపు చేతబడి, ఇటువైపు శత్రువులు, మధ్యలో ఉండేది ఏంటి? శూలంకి మధ్యలో ఉండేది ఏంటి? శత్రు సంహరణ, దుష్ట సంహరణ, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. అద్భుతం. చాలా ఖచ్చితంగా అందుకే దీన్ని త్రిశూలాయుధంగా భావిస్తామన్నట్టు. ఇది మీ దగ్గరే దొరుకుతుంది అని అంటున్నారు కాబట్టి మీ నంబర్ కి కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్ కి మీరు కొరియర్ చేసేస్తాం తల్లి. అయితే అది చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చా అండి? దిష్టి దోషాలు ఎవరైనా పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పెట్టచ్చు. ఎందుకనంటే పుట్టిన పిల్లవాళ్ళకు మనం కాటుక తప్ప, అంటే నలుపు బొట్టు తప్ప వేరేదేది పెట్టాం. పిల్లలకు తొందరగా దిష్టి తాగొద్దు, బ్రహ్మాండంగా పెట్టుకో, పనిచేస్తుంది. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారండి. ఖచ్చితంగా ఈ సెంచరీలో కూడా, ఇంత ఫాస్ట్ యుగంలో కూడా ఇంకా నెగటివ్ ఎనర్జీస్ ఏంటి, ఇంకా చేతబడులు ఏంటి అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది దాని ప్రాబ్లం ఏంటో. సో అనేయటం ఈజీ, అనుభవించడం చాలా కష్టం. అనుభవించిన వాడికి ఏమిటి మార్గం అనుకుంటే డెఫినెట్గా ప్రకృతి అందిస్తున్నటువంటి ఇవి ఉన్నాయి. ఇవి మీకోసం చేయటం ఎందుకు అని అంటే వీటి నుంచి బయటపడచ్చు త్వరితగతిన, సులభతరంగా అని. అందుకనే మీకు దీని గురించి చెప్పడం జరుగుతోంది. కావాలి అనుకునే వాళ్ళు, ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.